యాక్చువల్ ట్రీట్మెంట్ ఏంటంటే దీంట్లో ఎగ్ రిట్రీవల్ అనేది ఇంపార్టెంట్ స్టెప్ అండి ఐవీఎఫ్లో. సో లేడీకి ఎక్కువ, ఫిమేల్ పార్ట్నర్కి, వైఫ్కి ఎక్కువగా ట్రీట్మెంట్ అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ లోపల నుంచి బాడీలోంచి రిట్రీవ్ చేయాలి మనం. సో మోస్ట్లీ ట్రీట్మెంట్ అంతా దాని చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఖర్చు కూడా దానికే పెడతా ఉంటాం మనము ఎగ్ రిట్రీవల్కి. ఎందుకంటే సాధారణంగా ఒక్క ఎగ్ రిలీజ్ అయ్యేది మనకి ఐవీఎఫ్లో 10 to 15 ఎగ్స్ ఐడియల్గా కావాలండి. సో దీనికోసం ఏంటంటే 15 days స్టిమ్యులేషన్ పీరియడ్ ఉంటుంది. దానిలో కొంతమందికి 8 daysకే పెరుగుతుంది ఎగ్, కొంతమంది 12 daysకి, కొంతమంది 14 daysకి, ఇట్లా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ పీరియడ్. సో ఫీమేల్ పార్ట్నరు అరౌండ్ 15 days, 15 to 20 days మనకి సెంటర్కి అందుబాటులో ఉండాలండి. స్కానింగ్స్ వన్స్ ఇన్ 4 days కానీ, వన్స్ ఇన్ 5 days కానీ జరుగుతూ ఉంటాయి. 3-4 స్కానింగ్స్ జరగచ్చు. బట్ స్టిమ్యులేషన్ పీరియడ్లో మాత్రము సెకండ్ డే నుంచి కనుక స్టార్ట్ అయితే ఒక 15 days ఉంటుందండి.